మహాగణుడైన యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. లైవ్లో వాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బాగున్నారా? దేవుడు తన అపారమైన ప్రేమను బట్టి, కృపను బట్టి గతించిన రాత్రంతా, ఈ దినమంతా కూడా కాసి కాపాడి భద్రపరిచి మరలా ఆయన పాదాల దగ్గర కూర్చొని దేవుని వాక్యం నేర్చుకోవటానికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, వాక్యం ఆలకించి ఆత్మీయ మేలులు పొందుతున్నారని నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాను. చాలామంది ఫోన్ చేస్తున్నారు, అందును బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. అలాగే దేవుని వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే మీరు కూడా ఫోన్ చేయండి. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ఈ పరిచర్య కోసం ప్రార్థన చేయండి. నిన్న సాయంకాలం మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తాం. అంశం పేరేంటంటే గొప్పవాడైన యోబు. ఊజు దేశం అంతట్లో కూడా ఆయన ఒక్కడే గొప్పవాడు అని చెప్పి దేవుని వాక్యంలో రాయబడింది. కనుక ఒక భాగాన్ని మనం ధ్యానం చేస్తాం. ఈరోజు రెండవ భాగాన్ని దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మన ముందు పెట్టి ఉండగా శ్రద్ధగా దేవుని మాటలు విందాం. రండి, మీ పనులను ముగించుకొని త్వరగా బైబిల్ పట్టుకొని లైవ్లో పాలు పంపులు పొందాలని ప్రభు పేరిట మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం చదువుతున్నాను. యోబు గ్రంథము 1వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. ఊజు దేశమందు యోబు అను ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 జతల ఆడగాడిదలను కలిగి బహుమంది పనివారు అతనికి ఆస్తిగా నుండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా నుండెను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, వందనాలు నాయన. ఈ వాక్య భాగంలోంచి నిన్న ఒక భాగాన్ని మాకు నేర్పించారు తండ్రి. ఈరోజు రెండవ భాగం వినటానికి మేమందరం కూడా నీ సన్నిధిలో కూర్చొని ఉన్నాం. నీ ఆత్మ సహాయం కోరుకుంటున్న దీనులం కరుణించి కనికరించి అభిషేకించండి. ఆటంకపరుస్తున్న, అభ్యంతరాలు పెడుతున్న ప్రతి దెయ్యపు శక్తిని యేసు నామములో బంధిస్తున్నాను. కృపగల నీ హస్తాలకు అప్పగిస్తూ మమ్మల్ని బలపరచమని యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుడికి స్తోత్రం. కూడి ఉన్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రండి, దేవుడు తన వాక్య గ్రంథము ద్వారా మనతో మాట్లాడుతుండగా శ్రద్ధగా దేవుని మాటలు విందాం. చదువుకున్న వాక్య భాగము యోబు గ్రంథము 1వ అధ్యాయము మొదటి నుంచి 3 వచనాలు మనం చదువుకున్నాం. చదువుకున్న వాక్య భాగంలో శివర రాయబడిన మాట ఏంటంటే, తూర్పు దిక్కు జనులందరిలో కూడా అతడే గొప్పవాడిగా ఉండెను అని చెప్పి రాయబడింది. ఈరోజు చాలా మంది గొప్పవారు అనిపించుకోవాలని దానాలు చేస్తున్నారు, ధర్మాలు చేస్తున్నారు. ప్రియులారా, ఎన్నెన్నో కార్యక్రమాల్లో పాలు పంపులు పొంది ఫోటోలు తీయించుకొని పబ్లిసిటీ చేసుకొని మేము చాలా గొప్ప వాళ్ళమని ఫ్లెక్స్లు వేయించుకొని ప్రజల చేత అనిపించుకోవాలని చూస్తున్నారు. అలా చేస్తే ఏమాత్రం కూడా గొప్పవారు ఎవరు? గొప్పవారు అవ్వాలంటే ఏం చేయాలి? గొప్పగా బ్రతకాలంటే ఏం చేయాలి అని మనం చూస్తే, యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి బాప్తీసాన్ని పొంది జీవగ్రంథములో పేరు లిఖితింపబడి పరలోక రాజ్యానికి వారసత్వాన్ని పొందుకుంటే దేవుడే నిన్ను గొప్పవాడిగా చేస్తాడు. అందుకే వాక్యం ఏమని చెప్తుందంటే, ప్రియులరా, దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుందంటే 75 కీర్తన 7వ వచనంలో, ఆయన అరణ్యములోంచైనా, తూర్పు నుంచైనా, పడమట నుంచైనా, అరణ్యము నుండైనా మనిషికి హెచ్చు కలగదట. తీర్పు తీర్చు దేవుడే ఒకరిని తగ్గించెను, ఒకరిని హెచ్చించెను అని చెప్పి రాయబడింది. ఒకరిని గొప్పవాడు చెయ్యాలి అంటే అది దేవుని వలన మాత్రమే సాధ్యం తప్ప దేని వలన నువ్వు గొప్పవాడు అవ్వవు. నువ్వు గొప్పగా ఉండాలి, అందరిలో దీవించబడాలి అంటే దేవుడే నిన్ను దీవించాలి. అందుకనే అంటున్నాడు 91వ కీర్తనలో ఆయన చెప్తున్నటువంటి మాట, అతను మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలు అతనికి తోడై ఉందెను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేస్తాను అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాముని ఆయనే గొప్పవాడిగా చేశాడు.
ఇస్సాకుని ఆయనే గొప్పవాడిగా చేశాడు, యెహోషువని ఆయనే గొప్పవాడిగా చేశాడు. ఇశ్రాయేలీలందరి ఎదుట గొప్ప చేయటం మొదలుపెట్టినప్పుడు మోషేకు ఏ విధంగా లోబడి ఉన్నారో, మోషేను ఏ విధంగా గౌరవించారో, అలాగే యెహోషువ కూడా లోబడి యెహోషువను కూడా గౌరవపరిచారు అని చెప్పి దేవుని వాక్యం మనకి స్పష్టంగా సెలవిస్తూ ఉంది. ప్రియులారా, ఆ దేవుడే మనల్ని కూడా గొప్పవారిగా చెయ్యాలి అంటే, ఆనాడు యోబును గొప్పవాడిగా చేసిన దేవుడు మనల్ని కూడా గొప్పవారిగా చెయ్యాలి అంటే మనం ఏం చేయాలంటే, యోబు గారిలో ఉన్న లక్షణాలన్నీ మనకు కలిగి ఉండాలి. యోబు గారు ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడు? ఆ లక్షణాలన్నీ కూడా మనకు ఉండాలి. అందులో మొదటిది ఏంటి అని మనం చూస్తే, యథార్థవంతుడు అని రాయబడింది. ఆయన యథార్థవంతుడట. నేను కూడా దేవుడు కోరుకుంటున్నాడు యథార్థంగా బ్రతకాలని. ఆదియందు మానవుణ్ణి యథార్థవంతుడిగా పుట్టించాడట. విధమైన తంత్రాలను కల్పించుకొని యథార్థతను పాడు చేసుకున్నాడు మానవుడు. మీకా గ్రంథం మనం చూస్తే ప్రియులారా 7వ అధ్యాయం 3వ వచనంలో, దేశములో భక్తుడు లేడు, మనుషులలో యథార్థవంతుడు ఒక్కడూ లేడని చెప్పి వాక్యం చెప్తూ ఉంది. కనుక యథార్థత లేనటువంటి ఈ లోకంలో యథార్థంగా బ్రతికిన వాడు కనపడతాడా లేదా అని చెప్పి దేవుడు చూస్తున్నాడు. నువ్వు యథార్థంగా బ్రతకగలిగితే, యోబుని ఆశీర్వదించిన దేవుడు, యోబుని గొప్పవాడిగా చేసిన దేవుడు నిన్ను కూడా గొప్పవాడిగా చేస్తాడు, నీ కుటుంబాన్ని గొప్ప చేయటం మొదలు పెడతాడని ఒక దైవజనుడిగా ప్రవచన వాక్యాన్ని నీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. గమనించండి ప్రియులారా, ఆయన గొప్పవాడిగా చేయాలంటే మనలో యథార్థత ఉండాలి. యథార్థత మనకుంటే ఏమి లాభాలు ఉన్నాయంటే చాలా లాభాలు ఉన్నాయి. ఏంటి లాభాలంటే, యథార్థవంతులు ఆయన బలపరుస్తాడట, యథార్థవంతులు వర్ధిల్లుతారట, యథార్థవంతులు తోవ ఆయన సరళం చేస్తాడట, యథార్థవంతులు వంశపు వారు దీవించబడతారట, యథార్థవంతులకి చీకటిలో వెలుగు కలుగుతుందట, యథార్థవంతులు మాత్రమే పరలోక రాజ్యానికి వారసులవుతారట. కనుక నీలో నాలో ఏముండాలి అంటే యథార్థత కావాలి. యోబు గారిలో ఉన్న మొదటి లక్షణం ఏంటంటే అతను యథార్థవంతుడు. రెండవదిగా మనం చూస్తే వాక్యం ఏమని చెప్తుందంటే, అతడు న్యాయవంతుడనై ఉండి అన్న ఉంది వాక్యంలో. రెండవదిగా ఆయన ఎవరంటే న్యాయవంతుడు. ప్రియులారా, న్యాయంగా బ్రతికాడు, అన్యాయము చేయలేదు, అక్రమంగా జీవించలేదు, ఆడిది ఈడిది పడేసుకోలేదు, ఈయన్ని మోసాలు చేయలేదు. కానీ ఆయన న్యాయంగా బ్రతికాడు, న్యాయమైనటువంటి జీవితాన్ని జీవించాడు. ఆయన మనల్ని కూడా గొప్పవారిగా చేయాలంటే మనం కూడా న్యాయంగా బ్రతకటం మనం నేర్చుకోవాలి, న్యాయంగా జీవించడం మనం నేర్చుకోవాలి. మనం న్యాయంగా బ్రతుకుతున్నామా? ఎదటి వారికి న్యాయం చేస్తున్నామా? లేకపోతే అన్యాయంగా ఉన్నామా? ఒక్కసారి మనల్ని మనం వాక్యమైన అర్థంలో మనల్ని మనం చూసుకోగలిగితే, మనల్ని మనం సరి చేసుకోగలిగితే ప్రియులారా, ఆయన దీవెనలు మనం పొందుకుంటాం. ఆయన న్యాయవంతుడట. ప్రియులారా, దేవుడు కూడా ఎవరో తెలుసా? ఆయన భూలోకపు న్యాయాధిపతి అని వాక్యంలో రాయబడింది. ఆయన న్యాయాధిపతి, దేవుడు న్యాయవంతుడు గనుక న్యాయంగా బ్రతకమని దేవుడు మానవులకి చెప్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్య గ్రంథములో మనం చూసినప్పుడు మీకా గ్రంథము చూడండి, మీకా గ్రంథము 6వ అధ్యాయము, మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం ఇలా ఉంది, మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడుచున్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుడి ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఏమడిగాడండి ఆయన నిన్ను? నీ ఆస్తి ఇమ్మన్నాడా? నీ అంతస్తు ఇమ్మన్నాడా? నీ భూమి ఇమ్మన్నాడా? నీ బంగారం ఇమ్మన్నాడా? ఆయన చెప్పినటువంటి మాటల్లో మొదటి మాట ఏంటో తెలుసా? ఏది ఉత్తమమో నీకు నేను తెలియజేస్తాను, అలా నడుచాలు అని చెప్పి న్యాయంగా నడుచుకోండి అని చెప్పాడు. న్యాయంగా నడుచుకోండి చాలు, మీరు న్యాయంగా జీవించండి చాలు అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, న్యాయంగా బ్రతకండి అని దేవుడు చెప్తున్నాడు. ప్రియులారా, ఈనాడు దీవెన లేకపోవటం గల కారణం, ఈరోజు దరిద్రత మనకుంటా గల కారణం ఏంటో తెలుసా? ఒకవేళ మనం న్యాయంగా నట్టలేదేమో, న్యాయమైన భక్తి చెయ్యట్లేదేమో, న్యాయంగా బ్రతకట్లేదేమో. ఒక్కసారి మనల్ని మనం స్వపరీక్ష చేసుకోవాలి. అందుకే ఆయన అంటున్నాడు, మనుషుడా, ఏది ఉత్తమమో నీకు తెలియజేస్తాను. ఏంటో తెలుసా? న్యాయంగా నడుచుకో చాలు అని దేవుడు ఖచ్చితంగా చెప్తూ ఉన్నాడు. చూడండి, 37వ కీర్తన 28వ వచనం ఇలా ఉంది, యాలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు,
ఆయన తన భక్తులను విడవడు, వారు ఎన్నటెన్నటికీ కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును. చూసారా? ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన న్యాయాన్ని ప్రేమిస్తాడు. న్యాయకర్త, భూలోకపు న్యాయాధిపతి. కనుక న్యాయాధిపతి అయిన దేవుడు తన పిల్లలమైన మనందరినీ కూడా న్యాయం చేసేవారిగా, న్యాయమును ప్రేమించేవారిగా, న్యాయంగా బ్రతకాలని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, దేవుడు న్యాయాన్ని ప్రేమించేటువంటి వాడు అని వాక్యం చెప్తూ ఉంది. ఇంకా మనం చూస్తే ప్రియులారా, యెషయా గ్రంథము, దేవుని యొక్క వాక్య గ్రంథములో నుండి యెషయా గ్రంథము 61 అధ్యాయము 8వ వచనం ఇలా ఉంది. ఏలయనగా న్యాయము చేయుట యెహోవానగు నాకిష్టం, ఒకడు అన్యాయముగా ఒకడు సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యము అంటున్నాడు. చూసారా? ఒకడు అన్యాయం చేయటం నాకు అసహ్యం. యోబు గారు అంటాడు, సర్వశక్తుడు న్యాయం తప్పుట అసంభవం అని. కనుక ఆయన న్యాయము చేయుట, న్యాయాన్ని ప్రేమించేవాడు గనుక ఏలయనగా న్యాయము చేయుట యెహోవానగు నాకు ఇష్టం అంటున్నాడు. న్యాయం చేయటం అనేది ఆయనకి చాలా ఇష్టం. ఒకడు అన్యాయంగా ఎదటవాని సొత్తు అపహరించుకోవటం ఆయనకి అసహ్యమట. ఈరోజు చాలామంది ప్రియులారు అన్యాయంగానే బ్రతుకుతున్నారు, అక్రమంగానే జీవిస్తున్నారు. ఎదటి వారిది ఎప్పుడు పడేసుకుందామా అనుకుంటున్నారు. ఎదటివాడు ఒకవేళ ఇల్లు కట్టుకోవటానికి ఇటుకు తోడించుకుంటే రాత్రి పట్టుపోతారు వీళ్ళ బాబు గారి సొత్తులాగా. ఎవడైనా ఐరన్ తెచ్చుకుని అక్కడ వేసుకుంటే ఐరన్ కూడా పట్టుపోతారు. కంకర తెచ్చుకుంటే కంకర కూడా పట్టుపోతారు. ప్రియులారా, అలాగ దొంగ చాటును పట్టుకెళ్ళిపోయేటువంటి వారు ఎంతో మంది ఈరోజు ఉన్నారు ప్రియులారా ఈ ప్రపంచంలో. దానివల్ల ఏమి శాంతి పొందుతున్నావు? ఏమి సమాధానం పొందుతున్నావు? ఏమి నెమ్మది పొందుతున్నావు? ఏం బాగుపడిపోయావు నువ్వు? కనుక జాగ్రత్తగా ఒక్కసారి స్వపరీక్ష చేసుకోవాలి. అలాగ మనం పట్టుకెళ్తేనట ఆ గోడల్లో ఉన్న రాళ్ళట దేవునికి మొర్ర పెడతాయట. చూడండి వాక్యాన్ని, హబక్కు గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనం. గోడలోని రాళ్ళు మొర్ర పెట్టుచున్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి. చూసారా? ఏమండి, గోడలో ఉన్నటువంటి రాళ్ళు మొర్ర పెడుతున్నాయట దేవుడికి. ప్రభువా, నేను ఈడింట్లో ఉండవలసిన వాడిని కాదు, నేను ఈడింట్లో ఉండవలసిన వాడిని కాదు ప్రభా. పక్క ఆయన చాలా కష్టపడి చెమటూర్చి డబ్బు సంపాదించి నన్ను కొని తెచ్చి తన ఇంటికాడ పెట్టుకున్నాడు ఇల్లు కట్టుకుందామని. ఆ ఇంట్లో ఉండవలసిన దాన్ని నేను అయితే ఈడు రాత్రే పట్టుకొచ్చేసి తన గోడలో పెట్టేశాడు ప్రభా అని చెప్పి ఆ రాళ్ళు దేవుడికి మొర్ర పెడతాయట. అప్పుడు దూలాలట ప్రత్యుత్తరం ఇస్తాయట, మమ్మల్ని అలాగే తెచ్చేసాడు అంటాయట. జాగ్రత్త సుమా. కనుక నువ్వు అన్యాయంగా ఒకటి సొత్తు పడేసుకుంటున్నావేమో అది దేవునికి అసహ్యమట. న్యాయమును ప్రేమించువాడైనా న్యాయము చేయుట యెహోవానగు నాకు ఇష్టము అని చెప్పి దేవుని వాక్యం చెప్తూ ఉంది. ఈరోజు చాలామంది న్యాయం చేయకుండా, న్యాయంగా బ్రతకకుండా అన్యాయంగా బ్రతికే వారు ఎక్కువైపోతున్నారు. అందుకనే దేవుని ఆశీర్వాదాలు పొందుకోకుండా, దేవుని దీవెనలు పొందుకోకుండా, వారు ఏమాత్రం కూడా శాంతి పొందుకోకుండా, సమాధానం పొందుకోకుండా అశాంతికి గురైపోతున్నారు ప్రియులారా. అలాంటి బ్రతుకును మనం విడవగలిగితే, న్యాయంగా బ్రతకటం మనం నేర్చుకుంటే దేవుని దీవెనలు మనకి కలుగుతాయని చెప్పి ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. చూడండి, ఇర్మీయా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం. యెరూషలేము ఈదులలో అటు ఇటు పరిగెత్తు చూసి తెలుసుకొనండి, దాని రాజవీధుల్లో విచారణ చేయడి. న్యాయము జరిగించుచు నమ్మకముగా నుండి యత్నించువాడు ఒక్కడు మీకు కనబడిన ఎడల నేను దాన్ని క్షమిస్తాను. వెళ్ళి ఊరు అడ్డుపడు, ఈదులు అడ్డుపడి ఊరు అడ్డుపడి చూడు. న్యాయంగా బ్రతికేవాడు ఒక్కడ కనపడితే చాలు నాతో చెప్పు అంటున్నాడు దేవుడు. అంటే న్యాయంగా బ్రతికేవారు ఎవరు లేరట ప్రియులారా. అందరూ కూడా అన్యాయంగానే బ్రతుకుతున్నారట, అందరూ కూడా అక్రమంగానే బ్రతుకుతున్నారట. ఏమాత్రం కూడా వారు న్యాయంగా బ్రతకట్లేదు అని చెప్పి దేవుని వాక్యం మనకి తేటగా తెలియజేస్తూ ఉంది. చూడండి ప్రియులారా, చూడండి యెషయా గ్రంథము 59వ అధ్యాయం 8వ వచనం ఇలా ఉంది. శాంతివర్తనము వారు ఎరగరు, వారి నడవడిలో న్యాయము కనబడదు. వారు తమ కొరకు వంకర త్రోవలను కల్పించుకొనుచున్నారు, వాటిలో నడిచివాడెవ్వడును శాంతి నొందడు. కావున న్యాయము మాకు దూరముగా ఉన్నది అంటున్నారట. చూసారా? న్యాయం మాకు దూరంగా ఉంది.
వారు అన్యాయంగా నడుస్తున్నారట. తమ కొరకు వారు వంకర త్రోవలను కల్పించుకుంటున్నారట. వారి నడవడిలో న్యాయమే కనపడటం లేదట. అలాంటి మనుషులు ఈ భూప్రపంచం మీద ఉన్నారు ప్రియులారా. అందుకనే మనం జాగ్రత్తగా వాక్యాన్ని ధ్యానం చేసి వాక్య ప్రకారము జీవించటం మనం నేర్చుకున్నప్పుడు మనం బాగుపడతామని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా మనం చూస్తే 14వ వచనం ఇలా ఉంది, న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది, నీతి దూరముగా నిలిచి ఉన్నది. చూసారా, న్యాయముకు ఆటంకం కలుగుచున్నదట, నీతి దూరంగా ఉందట, సత్యం సంత వీధుల్లో పడి ఉందట, ధర్మం లోపల ప్రవేశించనేరదట, సత్యము లేకపోయెను అని చెప్పి దేవుని వాక్యం మనకు తేటగా తెలియజేస్తుంది. న్యాయానికి ఆటంకం ఈరోజు మార్కెట్లోకి వెళ్ళి న్యాయం అంటుందట. ఏమన్నో తెలుసా, కూరగాయలు కొట్టాడా నన్ను చేర్చుకో లోపలికి వస్తానంటే న్యాయమా? నువ్వు రావద్దు, నువ్వు వస్తే నేను మోసం చేయటకు ఉండదు, నువ్వు వస్తే నేను సంపాదించుకోవటకు ఉండదు, నువ్వు వస్తే నేను బాగుపడటకు ఉండదు, కనుక నువ్వు రావద్దు అని చెప్పేసి ఆపేస్తున్నాడట. ఎందుకంటే సంతలో వ్యాపారం జరుగుతుంది ప్రియులారా. ఏమిటి వ్యాపారం అంటే, ఒక తమ్ముడు నాతో చెప్పాడు, అయ్యా మీరు వస్తున్నారు కానీ కూరగాయలు వేస్తున్నారు కానీ డబ్బులు మీకు ఎక్స్ట్రా వేసేస్తున్నారు అన్నారు. నాకు ఎక్స్ట్రా వేస్తున్నారా? నాకు ఎక్స్ట్రా ఎప్పుడు వేయడు కదా, నాకు మామూలుగానే వేస్తాడు కదా అంటే, లేదయ్యా బోలు మోసం ఉంది వ్యాపారంలో, మీకు తెలియదు అన్నాడు. ఏముంది మోసం అన్నాను. మీరు వస్తారు కదా, వచ్చి మీరు ఉల్లిపాయలు ఎంత అని అడుగుతారు. అడగగానే మీకు ఉల్లిపాయలు ఎన్ని కావాలండి అంటాడు. 2 కేజీలు కావాలి. 2 కేజీలా? కంగారు పడకండి, ఒరేయ్ లోపల ఉన్నాయి కదా సంచిలో, ఆ ఉల్లిపాయలు తెచ్చాయి అనగానే ఆడేదో స్పెషల్గా మీకోసం దాసిని తెస్తున్నాడేమో అని మీరు అనుకుంటారు. తెచ్చి వేసాక వీటికి పెద్ద తేడా ఇవ్వలేదండి, కేజీకి 5 రూపాయలే అంటాడట. కేజీకి 5 రూపాయలు అనగానే ఓహో మంచి కదా 5 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చేస్తారు. తీరా చూస్తే యువతలు ఏవి పెట్టాడో లోపల కూడా అయ్యే ఉన్నాయండి అని చెప్పాడు. నాకు వెంటనే కళ్ళు అంటిపోయినాయి. ఒక్క ఉల్లిపాయల దగ్గరే అంత లాగేస్తుంటే ఇంకా కతిమై బియ్యం కొట్లు అవనివ్వండి, కిరాణా కొట్లు అవనివ్వండి, ఇంకా ఎంత మోసం జరుగుతుందో చూడండి ప్రియులారా. అందుకే న్యాయం వెళ్ళి ఏమంటే నన్ను చేర్చుకో అంటుంటే నువ్వు రావద్దు అని చెప్పేసి ఆటంకపరుస్తున్నారట. న్యాయాన్ని రావద్దని చేతులు అడ్డట్టి బయటికి పంపేస్తున్నారట. న్యాయకర్త అయినటువంటి దేవుణ్ణి చేర్చుకోలేకపోతున్నారు, న్యాయంగా బ్రతకలేకపోతున్నారు ప్రియులారా. అన్యాయాలు చేస్తున్నారు, అక్రమాలు చేస్తున్నారు. ఈరోజు చాలా మోసాలు చేస్తున్నారు. ఎన్నో మోసాలు చేసి సంపాదించేద్దాం అనుకుంటున్నారు, కానీ అదంతా వ్యర్థమే. ఏ నాటికి నువ్వు బాగుపడవు, ఏ నాటికి నీకు శాంతి ఉండదు, ఏ నాటికి నీకు సమాధానం ఉండదు. న్యాయంగా బ్రతకగలిగినప్పుడు మాత్రమే నువ్వు దీవించబడతావు. దేవుని వాక్యం ఏమని చెప్తుందో తెలుసా? కొరింథీకి రాసిన పత్రిక 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో అన్యాయస్తులు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు అని రాయబడింది వాక్యంలో. అన్యాయస్తులు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోరట. నువ్వు అన్యాయం చేస్తే రేపు పొద్దున్న ఆ వైకుంఠానికి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? ఆ స్వర్గానికి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? అనబడిన పరలోకానికి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? ఎక్కడికి వెళ్తావు నువ్వు? ఎక్కడికి వెళ్ళవు నువ్వు. అన్యాయం చేసేవాడు ఆగిపోతాడట అక్కడ. అందుకే ప్రభు అన్నాడు, అన్యాయం చేసేవాడు ఇంకా అన్యాయం చేయనే, నేను వస్తున్నాను కదా, నేను వచ్చినప్పుడు చూస్తున్నాడు అంతు, ఆడు చేసిన పనికి జీతం ఇస్తాను, చేయని అన్నాలు చేస్తాడా అని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుడు చూడటం లేదనుకుంటున్నావా? దేవుడు చూస్తున్నాడు. నీ మోసాలన్నీ, నీ కుప్పుగంతులన్నీ దేవుడు చూస్తున్నాడు. కనుక జాగ్రత్తగా బ్రతకడం నేర్చుకోవాలి. అన్యాయస్తులు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోరట. నువ్వు పరలోకం వెళ్ళవు, పరలోకంలో గొప్పవాడిగా నువ్వు ఉండవు, పరలోకంలో దీవెన నీకుండదు, పరలోక ప్రాప్తి నీకుండదు. నువ్వు అన్యాయం చేస్తున్నావు కనుక ఇక్కడే ఉండిపోతావు. కానీ అన్యాయస్తులమైనటువంటి మనల్ని న్యాయంగా బ్రతకడానికి, న్యాయస్థుడైన దేవుని పాదాల దగ్గరికి చేర్చడానికి న్యాయవంతుడైన యేసుక్రీస్తు అన్యాయం అయిపోయాడు. అన్యాయపు తీర్పును పొందాడని దేవుని వాక్యం చెప్తూ ఉంది. ఎందుకైనా అన్యాయపు తీర్పు పొందాడో తెలుసా? నిన్ను న్యాయవంతుడి దగ్గరికి చేర్చాలని, నువ్వు న్యాయంగా బ్రతకాలని. కనుక యోబు గారంత గొప్పవాడవటం గల కారణం మొదట ఆయన యథార్థవంతుడు, రెండవదిగా మనం చూస్తే అతడు న్యాయవంతుడు అని చెప్పి దేవుని వాక్యం మనకి తేటగా తెలియజేస్తుంది. గమనించండి ప్రియులారా, ఆయన న్యాయవంతుడట. ఏవండి, ఆయన న్యాయవంతుడు, న్యాయం చేశాడు. నువ్వు కూడా గొప్పవాడు అవ్వాలంటే యథార్థంగా బ్రతుకు, న్యాయంగా బ్రతుకు. నిన్ను దేవుడు గొప్పవాడిగా చేస్తాడు.
మూడోదిగా మనం చూస్తే ప్రియులారా, ఆయన ఎలాంటి వాడంటే యెహోవా యందు భయభక్తులు గలవాడట. ఏమంటే యోబు గారిలో ఉన్న మూడో లక్షణం ఏంటంటే యెహోవా యందు భయభక్తులు గలవాడట. ఎవరు దీవించబడతారు అంటే యెహోవా యందు భయభక్తులు గలవారు దీవించబడతారు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఆశీర్వదించబడతారు. కనుక దేవుని పట్ల భయం అనేది మనకు కావాలి. దేవుడు చూస్తున్నాడన్న భయంతో మనం బ్రతకటం నేర్చుకోవాలి. కనుక ప్రియులారా, దేవుని పట్ల భయభక్తులు కలిగి మనం ఉండాలి. ప్రియులారా, భయం అనేది మనకు కావాలి, భక్తి అనేది మనకు కావాలి. ఏ రోజు భయం ఉంటే భక్తి లేదు, భక్తి ఉంటే భయం లేదండి. భయం లేనటువంటి భక్తి చేస్తున్నారు ఈరోజు చాలామంది. భయం భక్తి అనేది కనపడటం లేదండి. దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే సామెతల గ్రంథము 1వ అధ్యాయము, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 29వ వచనంలో, జ్ఞానము వారికి అసహ్యమాయను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయేను. చూసారా, దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకటం వారికి ఇష్టం లేదట. ఎంతకాలం ఇష్టం లేకుండా ఉంటావు? దేవుని పట్ల భయభక్తులు కలిగి మనం ఉండాలి. భయభక్తులు కలిగి మనం జీవించాలి. భయభక్తులు ఉంటే నేను ఆశీర్వదించబడతావు. ప్రియులారా, ఇటలీ పటాలమడిబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అనే ఒక భక్తిపరుడు ఉన్నాడట. ఆయనకి ఏముందంటే దేవుని పట్ల భయం, భక్తి ఉంది. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకం అన్నాడు ప్రభు గారు. భక్తి చేస్తేనే నీకు లాభం. దానివల్ల ఈ లోకంలో ఏ వ్యాపారం చేసినా నీకు నష్టం కావచ్చు గాక, కానీ దైవభక్తి నువ్వు చేస్తే మాత్రం గొప్ప లాభం తెచ్చిపెడద్ది, గొప్ప లాభసాధకం అన్నాడు. దైవభక్తి వల్ల ఉపయోగం ఏంటంటే కొర్నేలి భక్తుడు కనుక ఆ భక్తి ఏం చేసిందో తెలుసా? దేవుని శక్తిని కిందకి దింపింది. దేవునికి స్తోత్రం. ఏమిటి దేవుని శక్తి అంటే సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి ఎర్రితనమే, కానీ దేవుని బిడ్డలకు అది మహాశక్తి అని రాయబడింది వాక్యంలో. ఎప్పుడైతే తన భక్తి చేశాడో దేవుడు ఆ భక్తిపరుడి దగ్గరికి దేవుని శక్తి అనే సువార్తను పట్టుకుని వెళ్ళమన్నాడు పేతురు గారిని. దేవుని శక్తి అనే సువార్త అక్కడికి వచ్చింది. వారందరికీ రక్షణ కలిగింది. పరలోకములో వారికి వారసత్వం కలిగింది. వారికి ప్రియులారా జీవ గ్రంథములో వారి పేర్లు లిఖితమైపోయినాయి. చూసారా భక్తి వలన ఉపయోగం? మరి మనం భక్తి చేస్తున్నామా? మనం చేసేది భక్త? ఒక చిన్న ప్రార్థన చేసేసుకొని చిన్న వాక్యం చదివేసుకొని క్యాలెండర్లో వెళ్ళిపోతే అదే భక్తా? భక్తి చాలా జాగ్రత్తగా చెయ్యాలి. భక్తి సాధకం చెయ్యాలి. భక్తి సాధకం చేయాలి. భక్తి నేర్చుకుంటే భక్తి వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. భక్తి పరులు మాత్రమే దీవించబడతారు, భక్తులు మాత్రమే ఆశీర్వదించబడతారు. కనుక దేవుని పట్ల భయం ఉండాలి. రెండవదిగా భక్తి అనేది మనకు కావాలి. ఈరోజు ఉందా? దేవుడు చూస్తున్నాడని ఎంతమంది భయపడుతున్నారు? దేవుడు మా దగ్గరే ఉన్నాడని ఎంతమంది భయపడుతున్నారు? మీరు చూస్తే మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను? ఏమండి, నా నామను నిర్లక్ష్య పెట్టి యాజకులారా, నేను యజమానునైతే నాకు భయపడువాడు ఎక్కడున్నాడని యెహోవా అడుగుచున్నాడు. చూసారా, నేను యజమానునైతే నాకు భయపడేవాడు ఎక్కడా? భయపడేవాడు ఎక్కడా? నీ ఇంట్లో భయం ఉందా? నీ గుండెల్లో భయం ఉందా? దేవుడు ఉన్నాడని భయంతో నువ్వు బతుకుతున్నావా? ఒక్కసారి ఆలోచించు. దేవుని పట్ల భయమే వారికి ఐశ్వర్యం అట. వాక్యం చెప్తుంది, భయం ఉన్న చోట ఐశ్వర్యం ఉంటుంది. భయం అనేది మనకు కావాలి, భక్తి అనేది మనకు కావాలి. ప్రియులారా, ఇర్మీయా గ్రంథం 5వ అధ్యాయాన్ని మీరు చదివితే ప్రియులారా ఏముందో తెలుసా? అక్కడ సముద్రమును దాటిపోకుండా ఇసుకతో దానికి పొలిమేరు ఏర్పాటు చేసిన నాకు మీరు భయపడరా? నా సన్నిధిని వణకరా అని సైన్యములకు అధిపతియగు యెహోవా అడుగుచున్నాడు అని రాయబడింది అక్కడ. కనుక భయం అనేది మనకు కావాలి, భక్తి అనేది మనకు కావాలి. భక్తి భయం అనేది మనకు ఉన్నప్పుడు మాత్రమే మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. చాలామంది అనొచ్చు, భక్తి చేస్తుంటే కష్టాలు వచ్చేస్తున్నాయండి, భక్తి చేస్తుంటే శోధనలు వచ్చేస్తున్నాయండి అని చాలామంది అనొచ్చు. యోబు గారి కంటే శోధనలు నీకు వచ్చేసినాయా? యోబు గారి కంటే శ్రమలు నీకు వచ్చేసినాయా? ఏమండి, యోబుతో పోల్చుకుంటావు కదా. మరి యోబు గారికి ఉన్న గొర్రె మేకలు మందలు చనిపోయినాయి, ఎద్దులు చనిపోయినాయి, గాడిదలు చనిపోయినాయి, పనివారు చనిపోయారు. ఏమండి, చేలు తగలబడిపోయినాయి.
10 మంది పిల్లలు చనిపోయారు, చర్మవ్యాధి వచ్చేసింది, పురుగులు పడ్డాయి ఆ పుల్లులోంచి. ఎంత బాధలు వచ్చినాయండి. అయినా సరే దేవుడిని ఏమన్నా అన్నాడా? అన్ని బాధలు పడినా దేవుడి సహాయం అతనికి ఉంది గనుక 2 అంతలుగా అతను ఆశీర్వదించబడ్డాడు గనుక ఆ ఊజు దేశంలోనే అతను గొప్పవాడని వాక్యంలో రాయబడింది. ప్రియులారా, అనొచ్చు మీరు భక్తి చేస్తే శ్రమలు వచ్చేస్తున్నాయని. చాలామంది భక్తి చేయరు. భక్తి చేసిన వారికి శ్రమలు ఎందుకు వస్తాయంటే, పిండి వంటలు ఉన్న చోటకే కుక్కలు వస్తాయి, గింజున్న చోట కుక్కలు వెళ్ళవు. పిండి వంటలు ఉన్న చోటకే కుక్కలు వస్తాయి. వాక్యంలో మీరు చదివితే ఆయన కూర్చున్న దోణి మీదే అలలు కొట్టినాయట, ఆయన కూర్చున్న దోణి మీదే తుఫాను వచ్చిందట. ఆయన కూర్చున్న దాని మీదకి ఎందుకు వచ్చిందంటే ఆయన గద్దించగలడు కనుక. అలలు ఎందుకు కొట్టి అంటే ఆయన నోరు మూయించగలడు కనుక. ఆయన ఉన్నప్పుడు నీకు భయం ఎందుకు? భక్తి చేయి. శోధనలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా నీ భక్తిని నువ్వు కాపాడుకోగలిగితే ఆ భక్తే నీ కుటుంబానికి ఆశీర్వాదపు మూటలు తెస్తుంది. కనుక భక్తి అనేది మన జీవితంలో కావాలి ప్రియులారా. వాక్యం ఏమని చెప్తుందంటే, 128 కీర్తనలో వాక్యం ఇలా రాయబడింది, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదించబడతాడట. చూడండి, 128 కీర్తన 1వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ కూడా ధన్యులు. చూశారు, అంతే అదృష్టవంతులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. మొదటి ఆశీర్వాదం, నువ్వు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు. ఈరోజు నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తున్నావా? నిజంగా నువ్వు కష్టపడిన డబ్బంతా ఇంటికి తేగలుగుతున్నావా అంటే ఆళ్ళేళ్ళు తినేస్తున్నారు. సారా కొట్టుడు ఖాత, సాని కొంపల్లో ఖాత, క్రాజా కైనీలి ఖాత, పేకాట దగ్గర ఖాత, సిగరెట్ల ఖాత, ఇలాగ నీ కష్టార్జితం అంతా బయటికి వెళ్ళిపోతుందే తప్ప నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవించలేకపోతున్నావు. కారణం నీ దగ్గర ఏమి లేదో తెలుసా? భయం, భక్తి లేదు. అందుకని ఇక్కడ అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు గలవాడు చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తాడు. రెండోదిగా, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుందట. ఎప్పుడు ద్రాక్షవల్లి పచ్చగానే ఉంటుందట. అలాగే నీ భార్య ఎప్పుడు పచ్చగా ఉంటుంది, ఆరోగ్యవంతంగా ఉంటుంది. చాలామంది ఇంట్లో భార్యలు ఎప్పుడు చనిపోదాం అన్నట్టుగా ఉంటున్నారు అనారోగ్యంతో. చాలామంది ప్రియులారా అనారోగ్యంతో జీవిస్తున్నారు. చాలామంది శ్రమలతో జీవిస్తున్నారు. చాలామంది ఇబ్బందులతో జీవిస్తూ ఉన్నారు. కానీ నువ్వు భక్తుడు అయితే నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది. తర్వాత మనం చూస్తే నీ పిల్లలు భోజన బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదించబడును. సీయోనుల నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నీ జీవితకాలమంతా యెరూషలేము క్షేమం కలుగుట చూసేదవు, నీ పిల్లలను నువ్వు చూసేదవు, ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక అని రాశాడు ఇక్కడ. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఉంటే దీవించబడతాం, మనం ఆశీర్వదించబడతాం. ప్రియులారా, భయం ఉండాలి, భక్తి ఉండాలి. సిలువ మీద 2 దొంగల్లో ఒకటికి భయం లేదు, రెండో వాడికి భయం ఉంది, భక్తి ఉంది. అందుకనే వాడు ఏమన్నాడో తెలుసా? మొదటి వాడు అన్నాడు, యేసు నువ్వు దేవుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించన్నాడు. వెంటనే వీడు అంటున్నాడు, నోరు ముయ్యిరా, నీకు దేవుడంటే భయం లేదా, నీకు భయం లేదా అని చెప్పి, యేసు నీ రాజ్యములో వచ్చినప్పుడు ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు. ప్రియులారా, అందుకే వాడికి నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంటావని చెప్పి వాక్యంలో రాయబడింది. అబ్రహాము కూడా భయపడేవాడట. అందుకే అబ్రహాముతో అంటాడు, ఆగు అబ్రహామా, ఇందును కూర్చు నువ్వు దేవునికి భయపడేవాడు అన్న సంగతి నాకు అర్థమవుతుంది అన్నాడు. భయపడ్డాడు కనుకనే ప్రియులారా విశ్వాసులకి తండ్రి అయ్యాడు ఈరోజు. కనుక గమనించండి, మనకేముండాలంటే భక్తి అనేది మనకు ఖచ్చితంగా కావాలి. భక్తిని మనం కాపాడుకోవాలి. ఈరోజు భక్తి అనేది మన జీవితంలో ఉందా? ఒక్కసారి ఆలోచన చేయండి. కనుక యోబు గారు గొప్పవాడవటం గల కారణం, మొదటిది యథార్థవంతుడు, 2 న్యాయవంతుడు, 3వది దేవుని పట్ల భయభక్తులు కలిగిన వాడు.
నువ్వు గొప్పవాడు అవ్వాలంటే యథార్థంగా బ్రతుకు, న్యాయంగా బ్రతుకు, దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను ఆయన హెచ్చిస్తాడు, నిన్ను గొప్పవాడిగా చేస్తాడు. మూడోదిగా మనం చూస్తే ప్రియులారా, నాలుగోదిగా మనం చూస్తే ఇక్కడ వాక్యం ఏమని చెప్తుందంటే ఆయన ఎలాంటి వాడంటే చెడుతనమును విసర్జించిన వాడట. చెడుతనాన్ని విసర్జించాడట. ఈరోజు చెడుతనాన్ని విసర్జించిన వారు ఎంతమంది ఉన్నారు? చెడులో బ్రతుకుతున్నావు, చెడు దృశ్యాలు చూస్తున్నావు, చెడు తలాంపులతో జీవిస్తున్నావు, చెడు సాంగత్యాలు చేస్తున్నావు, రొచ్చు జీవితం జీవిస్తున్నావు, పందిలా బ్రతుకుతున్నావు. ఎందుకు ఆ బ్రతుకు? చెడు నుంచి బయటికి రా. చెడు అంటే చెద లాంటిది. చెద ఇంటికి పడితే ఒకేసారి ఎలా కూలిపోద్దో నీ ఆత్మీయ జీవితం అలా కూలిపోతుంది సోదరుడా, సోదరి. కనుక చెడు నుంచి బయటికి రాగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎంతో మంది మనం చూస్తే చెడు నుంచి బయటకు వచ్చారు. పాపాత్మురాలైన స్త్రీ యేసు దగ్గరికి వచ్చి పాపాలు క్షమించబడ్డాయని యేసు చెప్పాడు. సమరయ స్త్రీ చెడు జీవితాన్ని విడిచిపెట్టి మంచిగా బ్రతికి సువార్తికురాండ్లుగా అయిపోయి ఊరినంతటిని కూడా ప్రభు దగ్గరికి నడిపించింది. మగ్దలేని మరియా యేసు పాదాల దగ్గర కూర్చొని తన చెడు జీవితాన్ని అంతా విడిచిపెట్టింది. ఈరోజు నువ్వు చెడుని విడిచిపెట్టగలుగుతున్నావా? చెడును విడిచిపెట్టేటువంటి వారు ఎంతమంది ఉన్నారని మనం చూస్తే ఈరోజు ఇంకా చెడుతనములోనే జీవిస్తూ ఉన్నారు మానవుడు. దేవుని వాక్యం ఏమని చెప్తుందో తెలుసా? రండి, యోబు గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం ఇలాగుంది. చెడుతనము వారు నోటికి తీయగా ఉండెను, వారు నాలుక క్రింద దానిని దాసిపెట్టిరి, దానిని పోనీయక భద్రము చేసుకొనిరి, నోట దానిని ఉంచుకొనిరి. చూసారా? చెడుతనము చేయుట, చెడుతనము వారి నోటికి తీయగా ఉందట. ఈరోజు పాపం నీకు తీయగానే ఉండొచ్చు, కానీ దాని ఫలితం ముసును పండంత చేదట. మర్చిపోకు. పాపం విడిచిపెట్టాలి. పాపాన్ని విడిచిపెట్టి బయటికి రావాలి. నువ్వు రాకపోతే ముసును పండంత చేదైన అనుభవానికి నిన్ను తీసుకెళ్ళిపోతాడు ఆయన. కనుక అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఆ చెడు నుంచి నువ్వు బయటికి రావాలని ప్రభు పేరిట నీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. చాలామంది వాక్యం వింటున్నారు, చాలామంది వాక్యం చదువుతున్నారు, చాలామంది ప్రార్థన చేస్తున్నారు, చాలామంది ఉపవాసం ఉంటున్నారు, కానీ చెడును మాత్రం విడిచిపెట్టలేకపోతున్నారు. ప్రియులారా, సామెతల గ్రంథము చూడండి ప్రియులారా, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదివితే, చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగా ఉన్నదట. చెడు పనులు చేయటం వాడికి ఆట అయిపోయింది. బాబు, చాలా ఆటలు ఉన్నాయి ప్రపంచంలో. ఆటలాడు, పాపంతో ఆడుకో, పాము గరుస్తుంది. జాగ్రత్త సుమా. పాపంతో ఆడుకుంటున్నావేమో, దేవుడు చూడలేదనుకుంటున్నావేమో, జాగ్రత్త. యూదా జ్యేష్ఠ కుమారుడైనటువంటి హేరు అనేటువంటి వాడు యెహోవా దృష్టికి చెడ్డవాడైనందున యెహోవా అతన్ని చంపెను అని చెప్పి వాక్యంలో రాయబడింది. చంపేసాడంతే. 38 ఆదికాండం 7వ వచనంలో రాయబడింది ఆ మాట. ఏలి యాజకుడు మంచివాడు, కానీ ఏలి కుమారులు అనబడిన వారు, ఏలి తర్వాత యాజకత్వం చేయవలసిన వారు ఆలయానికి వచ్చినటువంటి వారితో, అమ్మాయిలతో అక్రమ సంబంధం పెట్టుకొని తాగుబోతులై, తిరుగుబోతులయ్యి, తిండుబోతులైపోయారు గనుక దేవుడు వారిని చంపేశాడని వాక్యంలో రాయబడింది. జాగ్రత్త సుమా. చాలా జాగ్రత్తగా బతకడం నేర్చుకోవాలి. చెడుతనమును విడిచిపెట్టాలి. విడిచిపెట్టకపోతే చాలా నష్టాలు ఉన్నాయి. ఆదికాండం 6వ అధ్యాయాన్ని మీరు చదివితే, నరుల చెడుతనము భూమి మీద చెడ్డదైపోయిందట దేవుని దృష్టికి. వారికి మనసుకు వచ్చిన వారిని పెళ్లి చేసేసుకున్నారట. వరుస చిన్న పెద్ద తేడా లేకుండా అక్రమంగా జీవిస్తుంటే దేవుని కోపం వాళ్ళకి రగులుకొని నోవాహు కాలంలో జలప్రలయాన్ని పంపించి వారిని నాశనం చేసేసాడు. సొదొమ గొమొర్రా ప్రజలు వరుస లేకుండా మగవారితో ఆడవారితో అక్రమ సంబంధాలు పెట్టుకొని ఇచ్చలవిడిగా జీవిస్తుంటే దేవుని కోపం రగులుకొని ప్రియులారా ఆ చెడ్డవారి మీద అగ్ని గంధకాలు పంపించి నాశనం చేసేసాడు, నిర్మూలన చేసి బూడిద చేసేసాడు. ఆ దేవుడే ఈరోజు కూడా మనతో ఉన్నాడు. చాలా జాగ్రత్త సుమా. దేవుని వాక్యం చెప్తూ ఉంది, చెడుతనాన్ని విడిచిపెట్టాలి. నువ్వు చెడుతనాన్ని విడిచిపెట్టకపోతే నువ్వు నిర్మూలమైపోతావు, నాశనం అయిపోతావు అని దేవుని వాక్యం స్పష్టంగా మనకి తేటగా తెలియజేస్తూ ఉంది. చూడండి, యెషయా గ్రంథము 47వ అధ్యాయం 10వ వచనం.
నీ చెడుతనమును నీవు ఆధారము చేసుకొని ఎవడును నిన్ను చూడడని అనుకొంటివి. నేనున్నాను, నేను తప్ప మరి ఎవ్వరును లేరని నీవు అనుకొనున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేసెను. కీడు నీ మీదకు వచ్చును, నీవు మంత్రించి దాన్ని పోగొట్టుకున చాలవు. ఆ కీడు నీ మీద పడును, దానిని నీవు నివారించలేవు. నీకు తెలియని నాశనము నీ మీదకి అకస్మాత్తుగా వచ్చును. చూసారా, నీకు తెలియని నాశనం అకస్మాత్తుగా నీ మీదకి వచ్చేస్తుందట. జాగ్రత్త సుమా, నువ్వు అందుకే చెడుతనం నుంచి బయటికి రావాలి. ఈరోజు ఎన్ని వాక్యాలు చెప్పినా, దేవుడే సాక్షాత్తం దర్శనమిచ్చి గద్దించినా కానీ మానవుడు చెడు నుంచి బయటికి రావట్లేదు. ప్రియులారా, తెలియక చీకట్లో రోతలు అడిగేసేశారు, కానీ దాన్ని వెంటనే కడిగేసుకోవటం మానేసి మళ్ళీ చేతికి దాన్ని పాముకుని ఇంటా అని చూస్తున్నారు. ఈరోజు మనుషులు రోత బతుకుతున్నారు. మానవుడు ఎంత చెడులో ఉన్నాడో ఒక మాట చెప్తానేనండి. పాము ఒక కప్పను మింగుతుందట. పాము కప్పను మింగేసింది, మొత్తం అంతా వెళ్ళిపోయింది, ఇంకా తలకాయ ఉంది బయట. ఇప్పుడు ఆ కప్ప ఏమని ఆడాలి? ప్రభువా, ఈ పాము నన్ను మింగేస్తుంది ప్రభా, నా జీవితం అయిపోయింది ప్రభా, నేను నాశనం అయిపోతున్నాను ప్రభా, నా బ్రతుకు ఇదిగో నాయన, నన్ను రక్షించు నాయన, నేను మంచిగా బ్రతుకుతాను ప్రభా అని ఏడాలి. ఏడటం మానేసి ఇంకా దోమ కోసమే చూస్తుందట. చూసారా, ఇంకా దోమ కనపడద్దేమో మింగిదామని చూస్తుందట. పాము కప్పనంతా మింగేసిన కప్ప ఇంకా దోమ కోసమే చూస్తున్నట్లుగా ఈరోజు చాలా మందికి దేవుడు బుద్ధి చెబుతూ ఉన్నా, చాలా మందికి దేవుడు శిక్ష వేసి సరిచేద్దాం అనుకుంటున్నా, పాపం నుంచి బయటికి రాలేని ప్రజలు చాలా మంది ఉన్నారు. ప్రియులారా, ఆ చెడుతనము నుంచి నువ్వు బయటికి రావాలని ప్రభు పేరిట నీకు మనవి చేస్తున్నాను. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించు, అప్పుడు నీ దేహానికి ఆరోగ్యం, నీ ఎముకలకు సత్తువ కలుగునని వాక్యం చెప్తుంది. కనుక ప్రియులారా గమనించండి, యోబు గారు గొప్పవాడగటం గల కారణం యథార్థవంతుడు. 2 ప్రియులరైన న్యాయవంతుడు. 3 దేవుని యందు భయభక్తులు గలవాడు. 4 చెడుతనాన్ని విసర్జించాడు. ఈ 4 నువ్వు చేయగలిగితే యోబును ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. యోబుకు తోడై ఉన్న దేవుడు నీకు తోడై ఉంటాడు. యోబును గొప్పవాడిగా చేసిన దేవుడు నిన్ను కూడా గొప్పవాడిగా చేస్తాడు. కనుక ప్రియులారా, యోబులో ఇంకా లక్షణాలు ఉన్నాయి. రేపు సాయంత్రం దేవుని చిత్తం అయితే మరలా కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు నీ పిల్లలందరూ వాక్యం విన్నారు. వారందరినీ బలపరచండి, అందరిని ఆశీర్వదించండి. ఎవరైనా చెడులో ఉంటే వారందరినీ విడిపించండి దయతో. నాయనా, నీకు స్తోత్రాలు. వారిని మన్నించి నా తండ్రి, ఏ శిక్షకు గురవ్వకుండా వారిని కాపాడి నా తండ్రి, నీకు ఇష్టమైన మనుషులుగా మలచమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, నీకు వందనాలు. రేపు రాత్రికి మళ్ళీ మేము కలిసి నీ వాక్యం ధ్యానించే కృపెమ్మని, అంతవరకు మమ్మల్ని చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. సర్వశక్తుడైన యేసయ్య కృప నిత్యము మనకు తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రియులారా, వాక్యం విన్నారు, ఆత్మీయంగా బలపడుతున్నాం అన్నయ్య అన్నవారు ఫోన్ చేయండి, మెసేజ్ పెట్టండి. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. మా ఫోన్ నెంబర్ 88815177. ఇంకో నెంబర్ 88515277. ఫోన్ చేయండి. ఈ పరిచర్యను అనేక మందికి షేర్ చేయండి, అనేక మందికి పరిచయం చేయండి. పరిచర్య కోసం ప్రార్థన చేయండి. యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేక మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. మా పరిచర్యకు సహకారులుగా ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. రేపు కలుద్దాం.